ఓం నమో వెంకటేశాయ. స్త్రీ పుంభిదావర్జన గీర్భిः సదా గర్జన. గోవింద గోవింద. భవతాదయినా పురుషాకృతితాదయితా జనినా సులభాధిగత మమ చాపి పరా పురుషాభిదత దయయాస్తు తవావరణాపగత అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతంలోని నవమ స్కంధంలోని శ్లోకాలను అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన శ్రీ గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. శ్రాద్ధదేవుడు శ్రద్ధ వీళ్ళిద్దరూ వశిష్ఠ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయన మార్గదర్శనంలో ఆయన ఆధ్వర్యంలో మైత్రావరుణేష్టి చేశారు. ఆ చేస్తున్నప్పుడు శ్రద్ధాదేవి గారు వెళ్ళి హోతతో విడిగా మాట్లాడింది. నాకు ఆడపిల్ల కావాలి అని మాట్లాడింది. హోతగారు పాపం ముందు వెనక చూసుకోకుండా వషట్కారం చేసేటప్పుడు ఆడపిల్ల కావాలి అనే కోరికతో వషట్కారం చేసేశాడు. దాంతో ఆ మంత్ర బలానికి ఆ యజ్ఞ ఫలంగా ఇలా అనే పేరుతో దంపతులకి పిల్ల కలిగింది. అయితే శ్రాద్ధదేవుడు కొంచెం డీలా పడ్డాడు. నాతి హృష్టమనాహ, ఎక్కువ సంతోషించలేదు. పిల్ల కలిగినందుకు సంతోషించాడు కానీ రాజ్యానికి వారసుడు రాలేదే అని బాధపడ్డాడు. వశిష్ఠ మహర్షి గారిని వెళ్ళి కొంచెం గద్దించి అడిగాడు, మీరు పెద్దవాళ్ళు మంత్రవేత్తలు, మీరు చేసిన యజ్ఞంలో తప్పు ఎక్కడి నుంచి దొరుకుతుంది అని అడిగాడు. వశిష్ఠ మహర్షి గారు ఒకసారి దివ్య దృష్టితో చూసి ఇది హోతగారి పని అని నిర్ణయించి తప్పు ఎవరిది ఏమిటి మాట ఎత్తద్దు, నేనే దీనికి బాధ్యత వహిస్తాను, నేను స్వతేజస నా స్వంత మహిమతోనే నీకు మళ్ళీ కోరిక తీరేటట్లు చేస్తాను అని అన్నాడు. అన్నవాడు కాస్త భగవాన్ సహ మహాయశాః అస్తౌషీత్ ఆది పురుషం, ఇలా అనే ఆడపిల్ల పురుషుడిగా మారిపోవాలి అనే కోరికతో భగవంతుడిని శ్రీహరిని ఆయన స్తుతి చేశాడు వశిష్ఠ మహర్షి గారు. అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని నవమ స్కంధంలోని మొదటి అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి మొదలుపెట్టి శ్రీశుకుల వారు చెప్తున్నారు. తస్మై కామవరం తుష్టో భగవాన్ హరిరీశ్వరః దదా విలాభవత్తేన సుద్యుమ్నః పురుష ఋషభః. వశిష్ఠ మహర్షి గారు ఇలా తపస్సు చేసేసరికి, స్తుతి రూపంగా తపస్సు చేసేసరికి తస్మై వశిష్ఠ మహర్షి గారి కోసం కామవరం భగవాన్ హరి ఈశ్వర ప్రాదాత్, నువ్వు కోరుకున్నది జరుగుతుంది అని వరం ఇచ్చాడు. ఈయన వశిష్ఠ మహర్షి గారు చేసిన తుష్టికి, అందులో పరోపకారం కోసమే ఆయన చేసినటువంటి స్తుతికి, అందులోనూ వేద మంత్రాలు వేరే రకంగా మారిపోయినాయి అని ఆయన ఆక్షేపిస్తుంటే, రాజుగారు ఆక్షేపిస్తుంటే దానికి సమాధానంగా నేను చెయ్యాలి అని ఆయన అనుకుని చేసినటువంటి ఆ వేద శ్రద్ధకి పరమాత్మ సంతోషించాడు. సంతోషించి భగవాన్ ఆయన సర్వసమర్థుడు కాబట్టి
హరిహి ఆయన భక్తుల యొక్క కష్టాలన్నిటినీ పోగొడతాడు కాబట్టి, ఈశ్వర సర్వనియామకుడు, అన్నీ దృష్టిలో ఉంచుకున్నవాడు కాబట్టి ఆయన దదౌ వరం ఇచ్చేశాడు. దాంతో ఏమైంది, ఇలా ఆ ఇలా అనే పేరుతో పుట్టిన ఆడపిల్ల కాస్త తేన పురుషర్షభ అభవత్. వశిష్ఠ మహర్షి గారికి పరమాత్మ అనుగ్రహం చేయంగానే పురుషుడిగా మారిపోయింది. అందులోనూ పురుషర్షభ, మంచి పురుష శ్రేష్ఠుడిగా మంచి పురుష లక్షణాలతో మారిపోయింది. మారిపోతే రాజుగారు సంతోషించాడు. సంతోషించి పిల్లవాడికి సుద్యుమ్న అని పేరు మార్చాడు. ఇంతకుముందు ఇలా అని పెట్టుకున్నవాడు కాస్త ఇప్పుడు సుద్యుమ్న అని పేరు మార్చాడు. తస్మై కామవరం తుష్టో భగవాన్ హరిరీశ్వర దదా విలాభవత్తేన సుద్యుమ్న పురుషర్షభ. ఈ పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత అతనికి రాజ్యభారాన్ని తండ్రి గారు ఇచ్చేశాడు. రాజ్యభారం ఇచ్చిన తర్వాత ఆయన రాజ్యం చేస్తూ ఉండగా ఒకరోజు ఓ వింత సంఘటన జరిగింది. స ఏకదా మహారాజ విచరన్ మృగయాం వనే వృత కతిపయామాత్యై అశ్వమారుహ్య సైంధవం. సహా సుద్యుమ్నుడుగా మారినటువంటి ఈ జీవుడు లేదా ఇలా తర్వాత సుద్యుమ్నుడిగా మారింది కదా, ఆ సుద్యుమ్న మహారాజు గారు ఏకదా ఒకప్పుడు మహారాజా ఓ పరీక్షిత్తు నీలాగానే వేటకు బయలుదేరాడు. విచరన్ మృగయాం వనే, వేట కోసమని అడవికి బయలుదేరాడు. మహారాజులకి వేటకు వెళ్ళటం అనేది ఒక రకంగా చూస్తేనేమో విధి, మరొక దృష్టితో చూస్తేనేమో ఒక సరదా. వాళ్ళు గనక ఎవరినైనా రక్షించడానికి వేటకు వెళితే అది విధి, అది ధర్మం. రక్షించడానికి కాకుండా వాళ్ళకు ఉండేటువంటి శస్త్రాస్త్ర నైపుణ్యాలను పరీక్షించుకోవడానికి చూసుకుంటే అది సరదా అవుతుంది. ఏదో సరదానో విధో తెలియదు, కానీ విచరన్ మృగయాం వనే వేటకైతే వెళ్ళాడు. వేటకు వెళ్ళినప్పుడు అందరినీ పరివారం మొత్తాన్ని వెంట పెట్టుకుని వెళ్ళరు కదా, అందువల్ల వృత కతిపయామాత్యై, కొంతమంది మాత్రమే మంత్రులు దగ్గరున్నారు. అందులోనూ చెప్పింది చెప్పినట్లుగా చేసేటువంటి వాళ్ళు క్రియా సాధకులు కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళతో కలిసి వెళ్ళాడు. వృత కతిపయామాత్యై అశ్వమారుహ్య సైంధవం, మంచి గుర్రం ఎక్కి వెళ్ళాడు. ఆ గుర్రం మామూలు గుర్రం కాదు, ఎక్కడో సింధు దేశంలో పుట్టే గుర్రం. దాన్ని తెప్పించుకుని వాడుతున్నాడు. ఆ సైంధవం, సింధు దేశంలో పుట్టిన ఆ గుర్రాన్ని ఎక్కి వెళ్ళాడు. ఇప్పుడు స ఏకదా మహారాజ విచరన్ మృగయాం వనే వృత కతిపయామాత్యైరశ్వమారుహ్య సైంధవం ప్రగృహ్య రుచిరం చాపం శరాశ్చ పరమాద్భుతాన్ దంశితోను మృగం వీర జగామ దిశముత్తరాం. బహుశా ఆయన శస్త్ర పరీక్ష చేసుకోవడానికే వెళుతున్నట్టున్నాడు. అందువల్ల ప్రగృహ్య రుచిరం చాపం, యుద్ధానికి వీలైన మంచి దిట్టమైన ధనుస్సు విల్లును తీసుకువెళ్ళాడు. శరాంశ్చ పరమాద్భుతాన్, మంచి బాగా వేగంగా వెళ్ళేటువంటి కొన్ని పరమాద్భుతమైన బాణాలను కూడా తీసుకెళ్ళాడు. బహుశా ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టున్నాడు. దంశిత, కవచం కూడా వేసుకున్నాడు. ఆ కవచం వేసుకుని వేటకి వెళ్ళాడు. వెళ్ళినవాడు అనుమృగం, ఒక మృగం, ఆ మృగం తప్పితే లేదా దొరికితే ఇంకో మృగం, ఆ మృగం దొరికితే లేదా తప్పితే ఇంకో మృగం అని అనుకుంటూ మృగాల వెంట పరుగులు పెడుతూ అనుమృగం వీర, మహావీరుడైనటువంటి సుద్యుమ్న మహారాజు గారు జగామ దిశముత్తరాం, ఉత్తర దిక్కు వైపుగా వెళుతూనే ఉన్నాడు. ఎంత దూరం వెళ్ళాడో ఈయనకే తెలియలేదు. వేట అనేది చాలా పెద్ద తమకాల్లో ఒకటి. ఆ వేట తమకంలో పడి ఎంత దూరం వెళుతున్నానో తెలుసుకోకుండా వెళుతూనే ఉన్నాడు. పరివారం కూడా ఈయన కూడా ఉంటూనే ఉంది. ప్రగృహ్య రుచిరం చాపం శరాంశ్చ పరమాద్భుతాన్ దంశితోను మృగం వీరో జగామ దిశముత్తరాం. సకుమారో వనం మేరోః అధస్తాత్ ప్రవివేశ యత్రాస్తే భగవాన్ శర్వః రమమాణః సహోమయా. ఇతను పరుగులు పెడుతూ మేరు పర్వతం ఉత్తరం దిక్కుగా పరుగులు పెడుతున్నాడు కదా, మేరు పర్వతపు సానువుల దగ్గరకు వచ్చాడు. సకుమార, ఈ సుద్యుమ్న కుమారుడు, పెద్ద వయస్సేమీ కాలేదు. వనం, ఒక అడవిని ప్రవేశించాడు, అడవిలోకి ప్రవేశించాడు. ఈ అడవి ఎక్కడుంది? మేరో రథస్తాత్, మేరు పర్వతపు సానువుల్లో ఉంది. ఈ అడవిలోకి ప్రవేశించాడు. ఈ అడవి లేదా ఈ వనం, ఈ మేరు పర్వతపు సానువు లేదా ఈ ఒక్క చిన్న పర్వతం యొక్క విశేషం ఏంటంటే యత్రాస్తే భగవాన్ శర్వః రమమాణః సహోమయ.
ఈ ప్రదేశంలో భగవాన్ శర్వ అతి పూజనీయుడైనటువంటి పరమేశ్వరుడు ఉమయా సహ పార్వతీదేవితో కలిసి రమమాణ సంతోషంగా గడుపుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా గడపటానికి ఎంచుకున్నటువంటి ప్రదేశం ఇది. కైలాసం అని చెప్పట్లేదు, వాళ్ళిద్దరూ సరదాగా గడపటానికి ఎంచుకున్నటువంటి ప్రదేశం ఒకటి. ఆ ప్రదేశంలో పెద్ద అడవి ఉంది. ఆ అడవిలోకి ఈ కుమారుడు అంటే సుద్యుమ్న కుమారుడు లేదా సుద్యుమ్న మహారాజు గారు ఆయన పరివారము వీళ్ళందరూ ప్రవేశించారు. స కుమారో వనం మేరో రథస్థాత్ ప్రవివేశ యత్రాస్తే భగవాన్ శర్వో రమమాణ సహోమయ తస్మిన్ ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్న పరవీర అపశ్యత్ స్త్రియమాత్మానం అశ్వంచ వడబాం నృప. తస్మిన్ ప్రవిష్ట ఏవ, అందులోకి ప్రవేశించాడో లేదో, అడుగు పెట్టాడో లేదో, అసౌ మన కథానాయకుడు సుద్యుమ్న కుమారుడు కాస్త పరవీర, ఎంతమంది ఎదురు నుంచున్నా సరే వాళ్ళందరినీ సంహరించగలిగినవాడు, మహాపరాక్రమవంతుడుని పేరుగన్నవాడు కాస్త అపశ్యత్ స్త్రియమాత్మానం, తనను తాను స్త్రీగా మారిపోవటాన్ని గమనించాడు. ఒక్కసారి శరీరంలో మొత్తం మార్పులు వచ్చినాయి. ఎన్ని మార్పులు వచ్చినాయంటే, మంచి విల్లు తీసుకెళ్ళాడు కదా, ఆ విల్లును పట్టుకోలేకపోయాడు. ఎందుకంటే చేతులు సుకుమారంగా మారిపోయినాయి, బాణాలు ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి, ఈ కవచమేమో బరువు అయిపోయింది. ఇలా మొత్తం అన్ని మార్పులు వచ్చేసినాయి. ఏమిటి మార్పులు అని తన వైపు తానే చూసుకుంటే తాను స్త్రీగా మారిపోయాను అనే విషయం తెలిసింది. అపశ్యత్ స్త్రియమాత్మానం, ఇదేంటి ఆశ్చర్యం అని ఒకసారి కిందకి చూస్తే తాను ఎక్కి వచ్చింది మగ గుర్రాన్ని, ఆ మగ గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అశ్వంచ వడబాం నృప, అశ్వం కాస్త మగ గుర్రం కాస్త వడబా ఆడగుర్రంగా మారిపోయింది. తాను స్త్రీ అయిపోయాడు, తన గుర్రం కూడా స్త్రీ అయిపోయింది. తస్మిన్ ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్న పరవీర అపశ్యత్ స్త్రియమాత్మానం అశ్వంచ వడబాం నృప తథా తదనుగా సర్వే ఆత్మలింగ విపర్యయం దృష్ట్వా విమనసో భూవన్ వీక్షమాణా పరస్పరం. పరివారమంతా కూడా ఉంటూనే ఉంది కదా, ఈయన ఎంత పరిగెత్తుతున్నా సరే ఆ పరివారం అంతా కూడా ఒకసారి వనంలోకి ప్రవేశించిందే తడవు, మొత్తం అందరూ స్త్రీలుగా మారిపోయారు. తథా ఎలాగైతే ఈయన గుర్రం ఇద్దరు స్త్రీలుగా మారిపోయారు, అలాగే తదనుగా సర్వే ఆయన్ని అనుసరించి వచ్చినటువంటి అమాత్యులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆత్మలింగ విపర్యయం, తమ తమ పురుష చిహ్నాలను కోల్పోయి స్త్రీ చిహ్నాలను తెచ్చుకోవడం మాత్రమే కాదు, దృష్ట్వా తమలోనూ మార్పులను చూసుకున్నారు. ఒకసారి కళ్ళెత్తి ఎదుటి వాళ్ళ వైపు చూస్తే వాళ్ళలోనూ మార్పుల్ని చూశారు. దృష్ట్వా చూసి విమనసహ భువన్, ఏం తిట్టి ఇలా అయిపోయింది, ఉన్నట్టుండి మనం ఎందుకు స్త్రీలుగా మారిపోయాము అని బాధపడ్డారు. వీక్షమాణాహ పరస్పరం, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు, చూసుకుంటున్నారు, ఏమైంది అని అనుకుంటున్నారు. తథా తదనుగా సర్వే ఆత్మలింగ విపర్యయం దృష్ట్వా విమనసో భూవన్ వీక్షమాణా పరస్పరం. ఈ మాట వింటే ఎవరికైనా సరే ఒక కుతూహలం కలుగుతుంది కదా, ఎందుకు మారిపోయారు అని. ఆ కుతూహలమే రాజుగారికి కూడా కలిగింది, పరీక్షిత్ గారికి కూడాను. అందువల్ల రాజోవాచ, పరీక్షిత్ గారు కథ మధ్యలో జోక్యం చేసుకుని అడిగారు, కథమేవం గుణోదేశ కేన వా భగవన్ కృత ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హినః అని. స్వామి, కథమేవం గుణోదేశ, ఒక ప్రదేశానికి వెళ్ళిపోతే మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోవటం అనేది ఇంతవరకు విని ఎరగం కదా, ఇలా ఎందుకు ఆ ప్రదేశం ఉంది, ఆ ప్రదేశాన్ని ఈ విధంగా తయారు చేసింది ఎవరు, కేనవా కృత, ఎవరు ఆ ప్రదేశాన్ని అలా మార్చారు, ఆ ప్రదేశం ఎందుకు ఇలా అయిపోయింది. భగవన్, ఓ పూజనీయుడా సర్వజ్ఞుడా శ్రీశుక, నువ్వు వాటికి సమాధానం చెప్పు. ప్రశ్నమేనం సమాచక్ష్వ, మా ప్రశ్నలకి సమాధానం చెప్పు. పరం కౌతూహలం హినః, నువ్వు మధ్యలో చెప్తూ ఉంటే మధ్యలో ఆపేయటం అనేది న్యాయం కాదు, కానీ కుతూహలం ఎక్కువైపోయి అడుగుతున్నామే ఏమనుకోవద్దు, కాస్త దీనికి సమాధానం చెప్పు అని అడిగాడు. కథమేవం గుణోదేశ కేన వా భగవన్ కృత ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హినః అని. శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్పారు, ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయస్తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాసాః కుర్వంతః సముపాగమన్. ఈ ప్రదేశాన్ని పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి ఏకాంతంగా గడపటానికి ఎంచుకున్నాడని చెప్పాం కదా.
ఎప్పుడో ఒకప్పుడు ఆయన అలా ఏకాంతంగా అక్కడ కూర్చుని ఉన్నాడు, అమ్మవారితో కలిసి కూర్చునుంటే ఏకదా ఒకప్పుడు గిరిశం ద్రష్టం, పరమేశ్వరుడి దర్శనం చేసుకోవాలి, పరమేశ్వరుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాడు అని అనుకుని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తపస్సు చేసేటువంటి కొంతమంది ఋషులు ఆయన్ని చూడ్డానికి తత్ర ఆగతాహ, అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, సువ్రతాహ, మంచి నియమనిష్టలు ఉన్నవాళ్ళు, మంచి జ్ఞానం యొక్క ప్రకాశం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు పరమేశ్వరుని దర్శనం చేసుకుందాం అనుకుని అక్కడికి వచ్చారు. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసి రావాలి కదా అనుకుని వెళ్ళారు. వాళ్ళు వెళుతూ ఉండగా దిశో వీతిమిరాభాసాహ, వాళ్ళు గమనించలేదు కానీ అక్కడంతా కొంచెం చీకటిగా ఉంది, దట్టమైన అడవి చీకటిగా ఉంది. ఆ చీకటిలో పరమేశ్వరుడు పార్వతి ఏకాంతంగా ఉన్నారు. వీళ్ళైతే దర్శనం చేయాలి అనేటువంటి తపనతో వెళుతున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి వీళ్ళ యొక్క తేజస్సులతో మొత్తం దిక్కులన్నీ కూడా చీకట్లు తొలగిపోయి మొత్తం వెలుగులతో నిండిపోయినాయి. దిశ వీతిమిరాభాసాహ కుర్వంతః, మొత్తం వెలుగులతో నింపుతూ సముపాగమన్, అక్కడికి వచ్చారు. అదేమో దట్టమైన అడవి, పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఏకాంతంగా ఉన్నారు, చీకటిగా ఉంది. దట్టమైన అడవిలో సహజంగానే చీకటిగా ఉంటుంది. ఆ చీకటిగా ఉన్న ప్రదేశాన్ని వెలుగులతో నింపుతూ ఆ చీకట్లన్నింటినీ తొలగింపజేస్తూ మహర్షులు అక్కడికి చేవేంచేశారు. ఏకదా గిరిశం ద్రష్టం ఋషయస్తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాసాః కుర్వంతః సముపాగమన్. తాన్ విలోక్య అంబికాదేవి వివాసా వ్రీడితా భృశం భర్తురంకాత్ సముత్థాయ నీవీమాశ్వథ పర్యధాత్. అప్పుడు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు. అమ్మవారేమో అయ్యవారు ఒడిలో కూర్చునుంది. కూర్చున్నటువంటి అమ్మవారు తాన్ విలోక్య, వచ్చిన ఋషుల్ని చూసింది. అంబికాదేవి అందరికీ తల్లి ఆవిడ. అలాంటి తల్లి ఆయనతో ఏకాంతంలో ఉండగా వీళ్ళని ఋషులను చూసింది. చూసి వ్రీడితా భృశం, సిగ్గుపడింది, చాలా సిగ్గుపడింది. ఎందుకంటే అప్పటికే ఆవిడకి బట్టలు చెదిరి ఉన్నాయి, వివాసాహ, బట్టలు ఇటు అటుగా ఉన్నాయి. ఏకాంతంలో ఆయన ఒళ్ళో కూర్చున్నప్పుడు సర్దుకోలేదు ఆవిడ. అందువల్ల ఇటు అటుగా ఉండేసరికి ఆవిడ కొంచెం సిగ్గుపడింది. కొంచెం కాదు, భృశం, ఎక్కువగా సిగ్గుపడింది. ఆ సిగ్గుపడి భర్తురంకాత్ సముత్థాయ, పరమేశ్వరుడు ఒడిలో కూర్చున్న ఆవిడ కాస్త, ఎడమ తోడ మీద కూర్చున్న ఆవిడ కాస్త సముత్థాయ లేచి నీవీమాశ్వథ పర్యధాత్, కాస్త బట్టల్ని సర్దుకుని ముడేసుకుంది గట్టిగా. తాన్ విలోక్యాంబికాదేవి వివాసా వ్రీడితా భృశం భర్తురంకాత్ సముత్థాయ నీవీమాశ్వథ పర్యధాత్. ఋషయోపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః నివృత్తాః ప్రయయుస్తస్మాత్ నరనారాయణాశ్రమం. ఋషులు కూడా సిగ్గుపడ్డారు. అయ్యో, పరమేశ్వరుడు అమ్మవారు ఒంటరిగా ఏకాంతంగా ఉందామనుకుని ఇక్కడికి వచ్చినట్టున్నారు, మనం సరిగ్గా చూసుకోలేదు, సమయం సందర్భం చూసుకోకుండా వచ్చేసాము, తట్టడానికి తలుపులు కూడా లేవు, తీయటానికి ఏం తలుపులు లేవు, మనమే తొందరపడ్డాము అని అనుకుని ఋషులు కూడా తయోహో ప్రసంగం వీక్ష్య, వాళ్ళిద్దరూ ఏకాంతంగా అతి దగ్గరగా ఉన్నారు అనే విషయాన్ని చూసి గమనించి రమమాణయోహో, ఏదో పెద్ద లోక కళ్యాణార్థమే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు అని అనుకుని వీళ్ళిద్దరూ ఇలా సంతోషంగా ఏకాంతంగా ఉన్న కాలంలో మనం రావటమే తప్పు అని నిర్ణయించుకుని నివృత్తాహ, ఓ దండం దూరంగానే పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా మాటల్ని రెట్టించలేదు, మాటలు పెంచలేదు. మీరెందుకు ఇలా ఉన్నారు, మేము వచ్చి తప్పు చేశామా, సారీ, ఇలాంటివి ఏమీ చెప్పలేదు. నివృత్తాహ, వెనక్కి మరలి వచ్చేశారు కానీ వాళ్ళకి పరమేశ్వరుడితో మాట్లాడలేదు, లేదా పరమేశ్వరుడిని సరిగ్గా సేవించుకోలేదు, ఓ మంచి మాట అనలేదు, ఆయన ఏమన్నా మంచి మాట చెప్తే వినలేదు అనే బాధ మాత్రం ఉంది. అందువల్ల ఆ బాధ తీర్చుకోవటం కోసం ప్రయయుహు తస్మాత్ నరనారాయణ ఆశ్రమం, ఆ ప్రదేశం నుంచి నరనారాయణులు నివసించే తపస్వి వేషంలో స్త్రీ సంగం లేకుండా నివసించేటువంటి నరనారాయణులు నివసించేటువంటి బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. అక్కడైతే స్వామిని అక్కడ చూడొచ్చు, ఆయన ఏమైనా ఒక మాట మాట్లాడతాడు, అసలు ఇలాంటి సమస్యలు రావు, మనం వెళితే వాళ్ళిద్దరు ఏకాంతంలో ఉంటారా ఉండరా అనే సమస్య రాదు, ఎందుకంటే నరుడు కానీ నారాయణుడు కానీ ఇద్దరు ఘోటక బ్రహ్మచారులు అని అనుకుని ఆ రూపంలో పరమాత్మను దర్శిద్దామని అనుకుని అక్కడికి వెళ్ళిపోయారు. శాపాలు లాంటివేమీ జరగలేదు, ఋషుల్ని అమ్మవారు ఏం గద్దించి అనలేదు, ఋషులు కూడా అమ్మవారితో ఏమనలేదు, పరమేశ్వరుడితో ఏం మాట్లాడలేదు, మాటలు ఏం జరగలేదు అక్కడ.
ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దేసుకున్నారు. అమ్మవారు కిందకి దిగి చీర సర్దేసుకుంది, ఋషులేమో అక్కడి నుంచి సర్దుకుని బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. ఋషయోపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయో నివృత్తా ప్రయయుస్తస్మాత్ నరనారాయణాశ్రమం. అయితే ఎవరూ ఏం మాట్లాడలేదు అంటే అంత సుఖంగా సాగింది అనుకోవడానికి వీల్లేదు, చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. తదిదం భగవానాహ ప్రియాయా ప్రియకామ్యయా స్థానం యః ప్రవిశేదేతత్ సవై యోషిద్భవేదితి. అమ్మవారికి కోపం వచ్చింది అనే విషయాన్ని పరమేశ్వరుడు గమనించాడు. కోపం వచ్చింది, కోపానికి సరి అయిన కారణమేం లేదు. వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నంత మాత్రాన ఆది దంపతుల్ని చూడడానికి ఋషులు రాకూడదనేమీ లేదు, వచ్చిన ఋషులు చెప్పి రావాలనేమీ లేదు, తలుపులు తట్టాలనేమీ లేదు, వాళ్ళు వచ్చే సమయానికి వీళ్ళలా ఉండకూడదని కూడా వీళ్ళకేమీ నియమం లేదు. కాబట్టి ఎవరిది తప్పు లేదు, కానీ ఇందులో ఇలా జరిగి ఉండకూడదు అని ఆవిడకేదో కొద్దిగా కోపం వచ్చింది. సహజంగా భార్యలు కోపం వస్తే దానికి బాధ్యత వహించవలసింది భర్తలే కదా. కాబట్టి ఈవిడికి వచ్చిన కోపానికి నేనే బాధ్యత వహించాలి, ఇప్పుడు కనుక ఆ బాధ్యత వహించకపోతే ఈ కోపం వాళ్ళలో ఉండిపోతుంది, నా మీదే ఉండిపోతుంది అని పరమేశ్వరుడు అనుకున్నాడు. అనుకుని ప్రియాయాహ, తనకు చాలా ఇష్టమైన పార్వతీ అమ్మవారికి ప్రియకామ్యయ, మనసుకు సంతోషం కలిగిద్దాము, ఈ కోపాన్ని పోగొడదాము అని అనుకుని భగవానాహ, పరమేశ్వరుడు అన్నాడు ఏమని, స్థానం యః ప్రవిశేదేతత్, ఈ స్థానానికి ఎవరైనా మగ పురుగు గనక ప్రవేశించే మాట అయితే సవై యోషిద్భవేత్ ఇది, ఆ మగ పురుగు కాస్త మగవాడు కాస్త స్త్రీగా మారిపోతాడు. స్త్రీగా మారినవాడు ఎవరైనా వచ్చినా నీకేం అభ్యంతరం ఉండదు కదా, స్త్రీలు వస్తే నువ్వేం పట్టించుకోవు కదా, కాబట్టి ఎవరు వచ్చినా సరే స్త్రీలుగా మారిపోతారు అని అన్నాడు. అది శాపము కాదు, వరము కాదు, ఏమీ కాదు, మాట. అమ్మవారికి కోపం పోగొట్టడానికి, అమ్మవారికి సంతోషం కలిగించడానికి, అమ్మవారికి ప్రియం చేయటం కోసం పరమేశ్వరుడు అన్నమాట. ఆ మాట పరమేశ్వరుడు అన్నాడు కాబట్టి నిజమైపోయింది. కాబట్టి ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళినా సరే స్త్రీలుగా మారిపోతున్నారు. తదిదం భగవానాహ ప్రియాయా ప్రియకామ్యయా స్థానం యః ప్రవిశేదేతత్ సవై యోషిద్భవేదితి. తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయంతి సా అనుచర సంయుక్త విచచార వనాద్వనం. తత ఊర్ధ్వం, ఆ తర్వాత ఈ మాట ఆ నోట నీ నోట బయటికి పొక్కింది. ఎవరు విన్నారో ఎవరు ప్రచారం చేశారో తెలియదు, బయటికి పొక్కింది. తత ఊర్ధ్వం తద్వనం, ఆ వనాన్ని పురుషాహ వర్జయంతి, ఏ పురుషుడు ప్రవేశించటం లేదు, ఆ వనంలోకి ఎవ్వరూ వెళ్ళట్లేదు, పూర్తిగా అటువైపు వెళ్ళకండి, అటువైపు వెళితే ఆడవాళ్ళుగా మారిపోతున్నారు అనే చెప్పుకుంటున్నారు. తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయంతి. కానీ ఆ విషయం ఈ సుద్యుమ్న మహారాజు గారికి తెలియదు. తెలియక ఆ వనంలోకి ప్రవేశించాడు. ప్రవేశించిన వాడు ఆడదానిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఏం చేయాలి? చేసేందుకేముంది? ఈ మొహం పెట్టుకుని మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళటానికి అతనికి మొహం చెల్లలేదు. పురుషుడిగా వెళ్ళినవాడు, పురుషుడిగా బయలుదేరినవాడు మళ్ళీ స్త్రీగా రాజ్యానికి ఏమని వెళ్తాడు? వెళ్ళక అక్కడే ఉండిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని సాచ అనుచర సంయుక్త విచచార వనాద్వనం, అనుచరులతో కూడా వచ్చిన వాళ్ళతో కూడా సంప్రదించాడు. ఏం చేద్దాము అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మేము మళ్ళీ ఇళ్ళకి వెళ్ళలేము, ఈ మొహాలతో వెళ్ళలేము, మనం ఇక్కడే ఉండిపోదాము అని అన్నారు. దాంతో వాళ్ళతో కలిసి అక్కడే ఉండిపోవటం మొదలుపెట్టారు. అక్కడే ఉండిపోవాలి అంటే కాలక్షేపం ఏమవుతుంది? ఏం కాలక్షేపం చేస్తారు? రాజ్యంలో అంటే ఎన్ని వ్యవహారాలు ఉంటాయి. ఈ అడవిలో కూర్చుని ముక్కు మూసుకోమంటే సాధ్యపడిన వాళ్ళకి కాదు కదా. అందుకని చేసేది ఏం లేక ఒక అడవి నుంచి ఇంకో అడవికి, ఇంకో అడవి నుంచి ఇంకో అడవికి, అక్కడే ఉండే ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి, ఆ కొండ మీద నుంచి ఇంకో కొండ మీదకి అలా ప్రయాణం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సాచ అనుచర సంయుక్త విచచార వనాద్వనం. తత ఊర్ధ్వం వనం తద్వై పురుషా వర్జయంతి సాచానుచర సంయుక్త విచచార వనాద్వనం. ఇంతలో బుధుడు, చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడు అక్కడెక్కడో ఒక చిన్న ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. అథ తాం ఆశ్రమాభ్యాసే చరంతీం ప్రమదోత్తమాం స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధ. తపస్సు చేస్తూ ఉన్నటువంటి బుధుడికి అటు ఇటు తిరుగుతూ ఈ స్త్రీ కనిపించింది. ఈ స్త్రీ పేరేంటని ఇప్పుడు చెప్పడం కష్టం. సుద్యుమ్న అనాలో ఇలా అనాలో తెలియదు.
ఇలా అని అనుకుందాం, స్త్రీ అనే పేరు కాబట్టి సౌకర్యంగా ఉంటుంది, ఇలా అనుకుందాం. ఈ ఇలని బుధుడు చూశాడు. ఆశ్రమాభ్యాసే, తన ఆశ్రమం సమీపంలోనే తిరుగుతోంది అని చూశాడు. చరంతీం, తిరుగుతోంది. ప్రమదోత్తమం, చాలా అందంగా ఉంది. అందంలో ఏమీ హెచ్చు తగ్గులు లేవు. అమ్మవారికి ప్రియంగా గనక వరమో శాపమో ఇవ్వాలి అంటే అందగత్తెలుగా మారిపోవాలనే ఇవ్వాలనో ఉందో ఏం పాడో, అందువల్ల అందగత్తెగా మారింది. చాలా అందంగా ఉంది. ప్రమదోత్తమం. ఈ స్త్రీరత్నాన్ని స్త్రీభి పరివృతం, చుట్టూ ఉన్న వాళ్ళందరూ స్త్రీలే, అందరూ ఆడ గుర్రాలు లెక్కి వస్తున్నారు. అందరి చేతుల్లోనూ సాధ్యమైనన్ని చిన్న చిన్న ఆయుధాలు ఏవో ఉన్నాయి, మోయగలిగినన్ని ఆయుధాలు ఉంచుకుని మిగతావి పారేసినట్టున్నారు. ఆయుధాలతో స్త్రీల మధ్య ఈ అందగత్తె వీళ్ళని చూసేసరికి వీక్ష్య, చూసినంతనే చకమే భగవాన్ బుధ, ఈ స్త్రీరత్నం నాకు భార్య అయితే బాగుంటుంది అని అనుకున్నాడు బుధుడు. అథతాం ఆశ్రమాభ్యాసే చరంతీం ప్రమదోత్తమాం స్త్రీభి పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధ. సాపితం చకమే శుభ్రూః సోమరాజసుతం పతిం స తస్యాం జనయామాస పురూరవసమాత్మజం. ఆశ్చర్యం ఏంటంటే, బుధుడు ఈ స్త్రీరత్నాన్ని కోరుకోవటంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ శుభ్రూహు, మంచి కనుబొమ్మలు కలిగి మంచి అందగత్తెగా రూపం మార్చుకున్న ఈ ఇల కూడా బుధుడిని చూసి వెంటనే మోహించింది. సాపితం చకమే శుభ్రూహు, ఈవిడ అందానికి తక్కువేం లేదు, కానీ మనసు కూడా స్త్రీగా మారిపోయినట్టుంది. అందమైన పురుషుడు బుధుడు కనిపించేసరికి చూసి మోహించింది. బుధుడు యొక్క అందాన్ని గురించి చెప్పనక్కర్లేదు. సోమరాజసుతం, సోముడు అనేవాడు అందగాళ్ళలో కల్లా అందగాడు. చంద్రుడు చాలా అందగాడు. ఆ అందగాడి కొడుకు ఈ బుధుడు, కాబట్టి సోమరాజసుతం. సోమరాజసుతం అనేసరికి ఈవిడ కూడా మోహించింది. ఇద్దరికీ మాటలు కలిసినాయి. మాటలు కలిస్తే ఆయన ఒక అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు, ఈవిడేమో అడవి నుంచి అడవికి తిరుగుతోంది. ఇద్దరికి అంతకుమించి పెద్ద పనులేం లేవు అనుకుని అక్కడే వాళ్లకు విహితమైన రీతిలో వివాహం చేసేసుకున్నారు. చేసుకున్న దగ్గర నుంచి ఈయన బుధుడు ఈలకి పతి అయ్యాడు. చకమే పతిం, పతిని చాలా ప్రేమించింది ఆవిడ. వీళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత సా తస్యాం జనయామాస, వీళ్ళిద్దరికీ దంపతులకి ఒక మగ పిల్లవాడు పుట్టాడు. లేదా సతస్యాం జనయామాస, బుధుడు అలాగే ఇలా వీళ్ళిద్దరికీ కూడా ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడి పేరు పురూరవాహ, పురూరవసం ఆత్మజం. ఈ పురూరవాహ అనే పేరు కలిగిన వాడే చంద్రవంశానికి ఆద్యుడు. చంద్రవంశ క్షత్రియులకి ఈ పురూరవసుడు ఆద్యుడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే బుధుడు ఆద్యుడు, ఇంకొంచెం పైకి వెళితే సోముడు, చంద్రుడు ఆద్యుడు అవుతాడు. చంద్రుడు బుధుడు వాళ్ళిద్దరూ దేవతలను తీసేస్తే ఆ దేవతలకు పుట్టినటువంటి ఇలకి, ఇలా అనేటువంటి మనుష్య స్త్రీకి బుధుడికి పుట్టినటువంటి పురూరవసుడు ఈ చంద్రవంశరాజులకి ఆద్యుడు. సాపిచం తం చకమే శుభ్రూః సోమరాజసుతం పతిం స తస్యాం జనయామాస పురూరవసమాత్మజం. ఏవం స్త్రీత్వమనుప్రాప్తః సుద్యుమ్నో మానవో నృపః సస్మార స్వకులాచార్యం వసిష్ఠమితి శుశ్రుమ. వీళ్ళిక్కడ కొంతకాలం ఆనందంగానే గడిపారు. బుధుడును ఇలా వీళ్ళిద్దరూ దంపతులు అనే ఇద్దరు కూడా ఆనందంగానే గడిపారు. గడిపినా కూడా ఈలకి కొంచెం మనసులో బాధ ఉంది. రాజ్యము వ్యవహారాలు ఏమవుతున్నాయో, మంచి అధికారం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టుకుని అడవుల నుంచి అడవులకి తిరగాల్సి వస్తోంది, కూర్చోవాల్సి వస్తోంది అని మనసులో ఏదో బాధ ఉన్నట్టుంది. ఆ బాధతో ఏవం స్త్రీత్వం అనుప్రాప్తః, ప్రమాదవశాత్తు ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళటం వలన స్త్రీత్వాన్ని పొందినటువంటి ఈ సుద్యుమ్న మానవ, మనువు గారి కొడుకు, మానవుడు, నృప మహారాజు గారు కొంచెం బాధపడి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం ఎలా అని ఒక్కసారి ఆలోచించుకుని సస్మార స్వకులాచార్యం వసిష్ఠం, నా జన్మకి మూల పురుషుడు వసిష్ఠ మహర్షే కదా, ఆయన యజ్ఞం చేస్తేనే కదా, ఆయన ఇష్టి చేస్తేనే కదా నేను పుట్టాను, ఆయన మారుస్తేనే కదా, స్వతేజస తన యొక్క సామర్థ్యంతో ఆయన మారుస్తేనే కదా నేను మగపిల్లవాడిగా మారాను, కాబట్టి ఇప్పుడు కూడా నేను స్మరించవలసింది ఆయన్నే అని అనుకుని సస్మార స్మరించాడు. ఎవరిని? స్వకులాచార్యం, తనకి తన తర్వాతి వాళ్ళకి అందరికీ ఆచార్యుడైనటువంటి, మొత్తం తన కులానికే ఆచార్యుడైనటువంటి వసిష్ఠుణ్ణి
ప్రార్థించుకున్నాడు, స్మరించుకున్నాడు. ఇతి శుశ్రమ అని విన్నాను నేను అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఏవం స్త్రీత్వం అనుప్రాప్త సుద్యుమ్నో మానవో నృప సస్మార స్వకులాచార్యం వసిష్ఠమితి శుశ్రుమ. ఈ లోపల రాజ్యంలో పరిస్థితి ఏంటి? పెద్దరాజు గారు ఉన్నారు, శ్రాద్ధదేవుడు ఉన్నాడు, రాజ్యంలో లేకుండా ఏం లేడు. కానీ అసలు మహారాజు గారు కేవలం వేటకి అని వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రావట్లేదు. ఆయన వ్యవహారాలు ఏమీ తెలియటం లేదు, వార్తలేం బయటికి పొక్కటం లేదు, వార్తలే లేవు, వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరూ తిరిగి రాలేదు, వాళ్ళ గురించి కూడా ఏం తెలియలేదు, అంతా తల్లడిల్లిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఒకసారి స్మరించంగానే స తస్య తాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడిత సుద్యుమ్నస్యాశయన్ పుంస్త్వం ఉపాధావత శంకరం. వశిష్ఠ మహర్షి గారు ఒక్కసారి ఆలోచించారు. ఎప్పుడైతే ఇతను ఆయన్ని స్మరించుకున్నాడో, అయ్యా స్వామి నా పరిస్థితి ఇలా కష్టంగా ఉంది, నువ్వే ఏదో దారి చూడాలి అని తన గురువుని ఎప్పుడైతే, తన వంశానికే గురువైన వశిష్ఠ మహర్షిని ఎప్పుడైతే స్మరించుకున్నాడో, వెంటనే వశిష్ఠ మహర్షి గారు కూడా దాన్ని అందుకున్నారు. అందుకుని స తస్యతాం దశాం దృష్ట్వా దివ్య దృష్టితో చూశారు. చూస్తే ఎలా ఉన్నాడు అంటే మొత్తం ఆడవాళ్ళుగా మారిపోయారు. ఈ ఆడవాళ్ళంతా బుధుడు పంచన చేరారు, బుధుడితో కలిసి ఉంటున్నాడు, బుధుడితో కలిసి పిల్లవాడిని కూడా కన్నాడు. కృపయా భృశపీడిత. ఆయన చాలా బాధపడ్డాడు వశిష్ఠ మహర్షి గారు. ఎందుకంటే అసలే ఆడపిల్లగా పుట్టింది, మగ పిల్లవాడిగా కష్టపడి మార్చాము, అదేం విధి మహాత్మ్యమో తెలియదు కానీ మళ్ళీ ఆడపిల్లగా మారాడు. మారినవాడు తన స్త్రీత్వాన్ని నిలబెట్టుకునే విధంగా తల్లి కూడా అయిపోయాడు. ఏమిటి విధి వైచిత్ర్యం ఏంటో తెలియటం లేదు. కానీ మనసులో మగవాడిగా మళ్ళీ మారదామనే అభిప్రాయం కొంత ఉంది. ఆడదానిగా పిల్లవాడికి జన్మనిచ్చాడు, తల్లిగా నడుస్తున్నాడు, కానీ మనసులో మగవాడిగా మళ్ళీ మారుదాము, రాజ్యానికి వద్దాము, రాజ్యం చేద్దాము అనే కోరిక ఉంది. ఏమిటి విధి విచిత్రం ఏంటో తెలియటం లేదు అని అనుకుని కృపయా భృశపీడిత, ఏమైనా తెలియని చోటుకు వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు పాపం అనే దయతో బాధపడి, సరే ఇతనికి మనసులో మళ్ళీ మగపిల్లవాడిగా మారాలని ఉంది కాబట్టి సుద్యుమ్నస్య ఆశయన్ పుంస్త్వం, నాది అదే కోరిక, మళ్ళీ ఇతను మగపిల్లవాడిగా మారాలి అని అనుకుని ఈసారి దీనికి కార్యసాధకులు ఎవరు అని ఆలోచించాడు. ఆలోచించి వేరే ఏం చేసినా సరిపోదు, ఇది పరమేశ్వరుడి మాట కాబట్టి మనం మళ్ళీ పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళాలి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్నే ప్రార్థిస్తే ఆయనే తన శాపాన్నో లేదా తన మాటనో కాస్తంత పక్కన పెట్టి ఇతన్ని మళ్ళీ మగపిల్లాన్ని చేస్తాడు అని అనుకున్నాడు. స తస్యతాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడిత సుద్యుమ్నస్యాశయన్ పుంస్త్వం ఉపాధావత శంకరం. వెళ్ళినవాడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి అంతటి వాడు పరమేశ్వరుడి దగ్గరికి వెళితే ఆయనకు దండం పెడితే ఆయన్ని మంచి మాటలతో స్తుతి చేస్తే పని జరగకపోతుందా? జరిగింది. తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్ స్వాంచ వాచమృతాం కుర్వన్ ఇదమాహ విశాంపతే. పరమేశ్వరుడు చాలా సంతోషించాడు. వశిష్ఠ మహర్షి గారు అంతటి వాడు వచ్చి, స్వామి ఇది రాచకార్యం కూడాను, రాజుగారు అతను రాజ్యంలో ఉండాలి, పరిపాలన చేయాలి, ఈ స్త్రీ రూపంలో వచ్చి పరిపాలన చేయటానికేమో అతను సుముఖంగా లేడు, సుముఖంగా ఉండేవాడైతే అప్పుడే వచ్చేసేవాడు, సుముఖంగా లేక అడవులు పట్టు తిరుగుతున్నాడు, తిరిగిన వాడేమో పిల్లవాడిని కూడా కన్నాడు, ఇదంతా కష్టంగా ఉంది, మీరే కాస్త దీనికి దారి చూడాలి అని అన్నారు. దానికి ఆ మాటకి వశిష్ఠ మహర్షి గారి మాటకి అందులో ఉండే ధర్మానికి సూక్ష్మానికి సంతోషించాడు. సంతోషించిన వాడు స భగవాన్ ఋషయే ప్రియమావహన్, వశిష్ఠ మహర్షి నీకు కావలసిన పని చేస్తాను అని అన్నాడు. అన్నవాడు ఓ మెలికి మాత్రం పెట్టాడు. ఏమని? ఇది ఇంట్లో వ్యవహారం నాయనా, ఇంట్లో అమ్మవారికి కాస్త ప్రియం కలిగించడం కోసం, ఆవిడ కోపాన్ని తగ్గించడం కోసం అక్కడికి ఎవరు చేరినా సరే వాళ్ళు పురుషులు కాస్త స్త్రీలు అయిపోతారు అని చెప్పాను నేను. ఇప్పుడు కనుక ఆ మాటను మొత్తం తీసేస్తే ఆవిడ మళ్ళీ కోపపడుతుంది, ఆవిడ కోపం మళ్ళీ యథాప్రకారం వస్తుంది. నేను ఈ మాట తీసేస్తే ఆవిడికి తీసేసిన కోపం మళ్ళీ వచ్చేస్తుంది, అందువల్ల అలా చేయకూడదు. అలాగని నువ్వు వచ్చి నన్ను సంతోషపెడితే నీ మాట కాదనే ఉద్దేశం కూడా నాకు లేదు. నేను నీకు ప్రియం చేస్తాను, అమ్మవారి ప్రియాన్ని అలాగే ఉంచుతాను, రెండిటిని బ్యాలెన్స్ చేస్తాను. అందులోనూ నేనన్నాను కదా, నా అంతటా నేనే అన్నాను కదా, ఆ వనంలోకి ఎవరు ప్రవేశించినా స్త్రీ అవుతారు అని అన్నాను కదా. స్వాంచ వాచం మృతాం కుర్వన్, నా మాటను నేనే కదా నిజం చేసుకోవాలి, నువ్వు వచ్చావని అబద్ధం అని అనలేను కదా. అందువల్ల ఇదమాహ
నేను చెప్పే మాట ఒకటి చెప్తాను విను అని అన్నాడు. విశాంపతే ఓ పరీక్షిత్తు పరమేశ్వరుడు అంతటి వాడే ఓ మెలికి పెట్టి వశిష్ఠ మహర్షి గారితో మాట్లాడాడు. తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్ స్వాంచ వాచ మృతాం కుర్వన్ ఇదమాహ విశాంపతే. మాసం పుమాన్ స భవిత మాసం స్త్రీ తవ గోత్రజ ఇత్థం వ్యవస్థయా కామం సుద్యుమ్నోవతు మేదిని అని. మాసం పుమాన్ స భవిత, ఒక మాసం రోజులు, ఒక నెల రోజులు అతను పురుషుడుగా ఉంటాడు. మాసం స్త్రీ ఓ నెల రోజులేమో స్త్రీగా ఉంటాడు. ఇది ఇతనికి ఒక్కడికే నేను ఇచ్చే రియాయితీ, మిగతా వాళ్ళు ఎవరికి రాయితీలు ఇవ్వను. ఎందుకంటే తవ గోత్రజ, నీ గోత్రంలో ఉన్నవాడు అంటే నీకు మునిమనవడి వరస అయ్యేవాడు కాబట్టి నీకు సంబంధించినవాడు కాబట్టి ఇతనికి మాత్రమే ఈ ఎగ్జంప్షన్ ఇస్తున్నాను. ఏంటి, నా మాట నుంచి ఎగ్జంప్షన్. అక్కడికి ప్రవేశించిన వాళ్ళందరూ స్త్రీలుగా అయిపోతారు అనే మాట నుంచి చిన్నపాటి ఎగ్జంప్షన్. మాసం మాత్రమే స్త్రీగా ఉంటాడు, ఇంకో నెల పురుషుడుగా ఉంటాడు. ఇత్థం వ్యవస్థయ, ఈ రకమైనటువంటి వ్యవస్థతో అంటే నీకు మంచి చేసినట్టు అవుతుంది, అతనికి మంచి చేసినట్టు అవుతుంది, అమ్మవారి కోపం మళ్ళీ పెరగకుండా కూడా ఉంటుంది అనేటువంటి వ్యవస్థతో కామం ఇష్టం వచ్చినట్లుగా సుద్యుమ్న అవతు మేదిని, సుద్యుమ్నుడు అనేవాడు మళ్ళీ రాజ్యానికి తిరిగి వెళ్ళి మొత్తం భూమిని మొత్తం పరిపాలించని, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. మాసం పుమాన్ స భవిత మాసం స్త్రీ తవ గోత్రజ ఇత్థం వ్యవస్థయా కామం సుద్యుమ్నోవతు మేదిని అని. ఆచార్యానుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా పాలయామాస జగతీం నాభ్యనందం స్మ తం ప్రజాః. ఆచార్యానుగ్రహాత్, ఆచార్యుడు వశిష్ఠ మహర్షి గారు ఆయన చేసిన అనుగ్రహం వలన, పరమేశ్వరుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన అనుగ్రహం వలన కామం లబ్ధ్వా పుంస్త్వం, తాను కోరుకున్నట్లుగానే మళ్ళీ పుంస్త్వాన్ని ఈ సుద్యుమ్నుడు పొందగలిగాడు. కానీ వ్యవస్థయ, నెల రోజులు మాత్రమే, పై నెల ఉండదు అనే వ్యవస్థతో పొందగలిగాడు. ఏదో వచ్చిందే కదా, ఇంకేం చేయలేం కదా, ఇంతవరకే మొత్తం స్త్రీగా ఆ అడవుల్లో మిగిలిపోవటం కంటే పురుషుడిగా నెల రోజులైనా వచ్చి రాజ్యం చేయటం మంచిది అనుకున్నాడో ఏమిటో, అతను పాలయామాస జగతీం, రాజ్యంలోకి వచ్చేసేసి పురుషుడిగా ఉండి పాలయామాస, పరిపాలన చేయటం మొదలుపెట్టాడు మళ్ళీను తిరిగి. కానీ అతని పాలన బాగానే ఉంది, కానీ నాభ్యనందం స్మ తం ప్రజాః, పాలన బాగానే ఉంది, పాలనలో లోటుపాట్లు ఎవరు మాట్లాడట్లేదు, కానీ రాజుగారి విషయంలో మాత్రం ఎవరు పెద్దగా సంతోషంగా లేరు. రాజ్యంలోని ప్రజలు రాజుగారి విషయంలో సంతోషంగా లేరు. రాజ్యంలోని ప్రజలు రాజుగారి విషయంలో పూర్తిగా సంతోషంగా ఉంటేనే మా పాలకుడు చాలా గొప్పవాడు, మా పాలకుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అనే నమ్మకంతో ఉంటేనే రాజ్యం సరిగ్గా సాగుతుంది, లేకపోతే అంతగా బాగా సాగదు. పాలకుడి మీద ప్రజలకి నమ్మకం ఉండాలి, నమ్మకం ఉండేటట్లుగా పాలకులు వ్యవహరించాలి. పాపం ఈ సుద్యుమ్నుడు అలా వ్యవహరించలేకపోతున్నాడు. అందువల్ల అతనికి పాలనలో మిగతావి ఎలా ఉన్నా సరే ప్రజలలో మంచి పేరు లేదు. నాభ్యనందం స్మ తం ప్రజాః. ఎందుకు అంటే ఇతను పురుషుడిగా ఉన్నప్పుడు నెల రోజులు ఇక్కడ రాజ్యంలో ఉండి పాలన చేస్తున్నాడు, కానీ ఎందుకో పాపం స్త్రీగా ఉండి అక్కడ సింహాసనంలో కూర్చొని పాలన చేయడానికి ఇష్టపడట్లేదు, మొహం చల్లట్లేదో ఏమిటో, ఇతనికి శాపం ఉంది, లేదా ఇతను మాసం పురుషుడిగా ఉంటాడు మాసం స్త్రీగా ఉంటాడు అనే మాట బయటికి పొక్కుతుంది. ఇలాంటివి ఏమైనా పొక్కితే ప్రజల్లో మనకేమైనా విలువ పోవచ్చు అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. అందువల్ల స్త్రీగా ఉన్న నెల రోజులు మాత్రం అడవికి వెళ్ళిపోతున్నాడు. అఫ్కోర్స్ బుధుడి దగ్గరికి వెళుతున్నాడో ఏమిటో తెలియదు, అక్కడికి వెళుతున్నాడు, అడవుల్లో ఉంటున్నాడు. ప్రజలకు ఏం తెలుసు, నెల రోజుల పాటు రాజుగారు హాయిగా సింహాసనంలో కూర్చుంటాడు, పరిపాలన సవ్యంగా సాగుతోంది, నెల రోజుల పాటు కనిపించడు, ఎక్కడికి పోతాడో తెలియదు. ఇది ప్రజల పరిస్థితి. అందువల్ల నాభ్యనందం స్మ తం ప్రజాః. ఆ నెల రోజుల్లో ఏమైనా ప్రధానమైన కార్యక్రమాలు వచ్చినా, ఏం వచ్చినా, ఎంత పెద్ద తగాదా వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే రాజుగారు కనిపించడు అని అనేసరికి ప్రజల్లో మంచి పేరు లేకుండా పోయింది. కాకపోతే పాలన ఏదో సాగుతూనే ఉంది. ఎప్పుడైనా ఒక నిజం మాత్రం ఉంది కదా, పాలకులు అనేవాళ్ళు ఉన్నా లేకపోయినా పాలన సాగుతూనే ఉంటుంది. ఈ పాలకుడు లేకపోతే ఇంకో పాలకుడు బాధ్యత తీసుకుంటాడు, అతను పాలన చేస్తూ ఉంటాడు, బాధ్యత సాగిపోతోంది. అసలు పెద్దరాజు గారు అలాగే ఉన్నారు కదా, కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఏం లేదు పాలనలో, కానీ ప్రజల్లో మాత్రం సౌకర్యం లేదు. ఆచార్యానుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా
పాలయామాస జగతీం నాభ్యనందం స్మతం ప్రజా. ఇతనికి మగపిల్లవాడుగా మారిన తర్వాత, మగవాడుగా మారిన తర్వాత, సుద్యుమ్నుడిగా మళ్ళీ తిరిగి మారిన తర్వాత, తస్య ఉత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయ దక్షిణాపథ రాజానః బభూవుర్ధర్మవత్సలాః. తస్య ఇతనికి, ఈ సుద్యుమ్నుడికి మగవాడుగా ఉన్నప్పుడు ఉత్కలః గయః విమలః అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. తస్య ఉత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాః త్రయః. ఓ పరీక్షిత్తు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ఈ ముగ్గురు మగపిల్లల్ని ఇతను కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించి దక్షిణాపథ రాజానః, దక్షిణ దేశానికి పంపించేసేసాడు. దక్షిణ దేశంలో 3 రాజ్యాల ముక్కలు తయారు చేసి ఆ 3 రాజ్యాల ముక్కలకి మీరు రాజులుగా వెళ్ళిపోండ్రా అబ్బాయిలు అని చెప్పి పంపించేసేసాడు. దక్షిణాపథ రాజానః బభూవు. అలాగని పిల్లల మీద ప్రేమ లేకపోవటం కానీ, పిల్లల్లో తప్పు ఉండటం కానీ ఏమీ లేదు. ధర్మవత్సలాహ, వాళ్ళు మంచి ధార్మికులైనటువంటి పిల్లలే. ఆ కాలపు నియమాల ప్రకారం పిల్లలు ధార్మికులైతే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు. పిల్లలు ధర్మపథంలో ఉంటే, ధర్మ మార్గంలో ఉంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం అన్నీ చేస్తారు. ధర్మ మార్గంలో లేకపోతే పిల్లల్ని పట్టించుకోరు. నువ్వు వెళ్ళిపోరా నాన్న, నేను చెప్పి చూశాను, చాలా కాలం పాటు నీకు ఉపదేశాలు అవి చేసి చూశాను, నువ్వు మాట వినట్లేదు, కాబట్టి నీ దారి నువ్వు చూసుకో అని పంపించేసేస్తారు. అలాంటి కాలం ఇది. కాబట్టి అలాంటి పనులేం జరగలేదు. వాళ్ళేమి ధర్మ మార్గంలో లేక తల్లిదండ్రులతో వెలివేయబడి దక్షిణాపథానికి వచ్చేశారు అని కూడా ఏమీ లేదు. ధర్మవత్సలాహ, ధర్మ మార్గంలో ఉన్నారు, తల్లిదండ్రులకు ఇష్టంగానే ఉన్నారు. కానీ ఈయన స్ట్రాటజిక్గా ఆలోచించి దక్షిణ దేశానికి పంపించేశారు. తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయః దక్షిణాపథ రాజానః బభూవుర్ధర్మవత్సలాః. బై ద వే, వచ్చేటప్పుడు స్త్రీ రూపాన్ని నుంచి పురుష రూపానికి మారి వచ్చేటప్పుడు ఆ పురూరవుణ్ణి కూడా తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకుని తన దగ్గరే పెంచుకున్నాడు, తన దగ్గరే ఉంచుకుని తతః పరిణతే కాలే ప్రతిష్టానపతి ప్రభు పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతో వనం. ఇలా చాలా కాలం పాటు కష్టపడి రాజ్యం చేశాడు. 1 రోజులు ఇక్కడ, 1 రోజులు అక్కడ అని కష్టపడి రాజ్యం చేశాడు. పరిణతే కాలే, చాలా కాలం పాటు చేయగా ప్రతిష్టానపతి ప్రభువు, ప్రతిష్టానపురంలో ఉండి రాజ్యం చేస్తున్నటువంటి సమర్థుడైన ఈ సుద్యుమ్న మహారాజు గారు తానున్న సింహాసనాన్ని, తానున్న ప్రదేశాన్ని తాను స్త్రీగా ఉన్నప్పుడు పుట్టినటువంటి పురూరవసుడికి ఇచ్చేసి పురూరవసే ఉత్సృజ్య గాం పుత్రాయ గతః వనం, తన పిల్లవాడైన పురూరవసుడికే ఇచ్చి గతో వనం, అడవికి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకోవటానికని అడవికి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకోవడానికి అడవికే మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అడవిలో ఉన్నాడు కాబట్టి స్త్రీగా ఉన్నా పురుషుడుగా ఉన్నా అతనికేం పెద్ద తేడా లేదు. అతని యొక్క మైండ్ సెట్ ప్రకారం తేడా లేదు. కానీ వెళ్ళేటప్పుడు తాను స్త్రీగా ఉన్నప్పుడు కుమారుడుగా పుట్టిన పురూరవసుడికే తాను ఉన్న రాజ్యం ఇచ్చాడు. మిగతా పిల్లలతో ఇబ్బంది రాకుండా ఉండటానికి, మిగతా పిల్లలకి బాధ కలగకుండా ఉండటానికి వాళ్ళకి వేరే రాజ్యాలు ఇచ్చి వాళ్ళని ముందే సెటిల్ చేసి పంపించేసేసాడు. ఈ విధంగా చేసి తల్లిగా ఉన్నప్పుడు తనకు పుట్టిన బిడ్డ మీదే తనకు కొంచెం ప్రేమ ఎక్కువ అనేటువంటి మాటను కూడా అతను బయటపెట్టాడు. తతః పరిణతే కాలే ప్రతిష్టానపతి ప్రభు పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతో వనం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. దీంతో 42 శ్లోకాలున్న నవమ స్కంధంలోని మొదటి అధ్యాయం ఇలోపాఖ్యానం అని ఈ అధ్యాయానికి పేరు. ఆ అధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. పెద్దగా విశేషాంశాలు అనేవి కనిపించవు. స్టోరీలో ట్విస్టులు ఉన్నాయి. మనం ట్విస్టులు ఉన్న స్టోరీ కోసమేం వెతకడం లేదు. ఇందులో విశేషాంశం అని చూడాలి అంటే తల్లిదండ్రుల్లో పిల్లలంటే తల్లికి ఎక్కువ ఇష్టం ఉంటుందా, తండ్రికి ఎక్కువ ఇష్టం ఉంటుందా అనే ప్రశ్నకి చిన్నపాటి సమాధానం దొరికింది. తల్లిదండ్రుల్లో తల్లికి ఎక్కువ ఇష్టమా, తండ్రికి ఎక్కువ ఇష్టమా అనే సంగతి ఎప్పటికీ తేలకపోవచ్చు. కానీ ఒకే వ్యక్తి తల్లి అయ్యి తండ్రి అయ్యి, తల్లిగా ఒక పిల్లవాడిని, తండ్రిగా కొంతమంది పిల్లల్ని కంటే ఈ పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉందా, ఆ పిల్లవాడి మీద ప్రేమ ఎక్కువ ఉందా అనేటువంటి తేడాన్ని బేరీజు వేసి చూసుకోవచ్చు. అలా చూసుకోగలిగిన పక్షంలో తల్లికే పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అనే సంగతి తేలుతుందేమో. ఎందుకంటే తల్లిగా ఉన్నప్పుడు తనకు పుట్టినటువంటి పురూరవసుడి మీదే ఇతనికి ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. అందుకనే తన స్థానాన్ని ఇచ్చేశాడు. మిగతా వాళ్ళని పాడు చేయలేదు, అలాగని వాళ్ళకేం అన్యాయం చేయలేదు, వాళ్ళని కొంచెం దూరంగా పంపించేశాడు
అనే విషయం తెలుస్తోంది. దీనివల్ల తల్లికి పిల్లల మీద కొంచెం సహజంగానే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అనే విషయం తెలుస్తోంది. ఈ విషయం అదితి కశ్యపుల యొక్క వ్యవహారంలో కూడా కొంచెం తెలిసింది. అదితి కశ్యపుడు వాళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులే. అదితి పిల్లలు దేవతలు. ఆ దేవతలు రాజ్యం కోల్పోయి బాధపడుతుంటే అదితి గారు బాధపడింది, కానీ కశ్యప ప్రజాపతి గారు పెద్దగా బాధపడలేదు. కాకపోతే ఆ సందర్భాన్ని కశ్యప ప్రజాపతి గారే వ్యామోహం కింద మార్చేసి తీసుకెళ్ళిపోయారు. అది వ్యామోహమే అని అనేశారు ఆయన. కాబట్టి అక్కడ సరిగ్గా తేలలేదు. తల్లిదండ్రుల్లో తల్లికే పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అనే మాట సరిగ్గా తేలలేదు. అది వ్యామోహం అనే మాట వచ్చేసరికి వేరే రకంగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ మాత్రం తల్లికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అనే విషయం ఏమైనా తెలిసేందుకు అవకాశం ఉండొచ్చు. దాన్ని మనం పూర్తిగా తేల్చైతే చెప్పలేం, కానీ ఉండొచ్చు. దీంతో పాటుగా సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎవరికైనా వస్తాయి. ఇంతకు మించి సంక్లిష్ట పరిస్థితులు అసలు భూప్రపంచంలో ఎవ్వరికీ రావు. తాను పురుషుడో స్త్రీనో తేలకుండా స్త్రీగా పుట్టి పురుషుడిగా మారి మళ్ళీ స్త్రీగా మారినటువంటి వ్యక్తి మళ్ళీ పురుషుడిగా మారాలంటే ఏ రకమైనటువంటి సంక్లిష్టతను అనుభవించి ఉంటాడో, లేదా స్త్రీ పురుషుడు సగంగా ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు పడి ఉంటాడో, ఏ రకంగా మానసికమైన సంఘర్షణని ఎదుర్కొని ఉంటాడో, ఆ సంఘర్షణని ఎదుర్కొని కూడా ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా అతను చేయవలసినటువంటి పాలనని సరిగ్గా చేసి నాకు వయసు తీరిపోయింది, నేను ఇప్పుడు అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి అనే కఠినమైన నిర్ణయం తీసుకుని అడవులకి ఎంత బాగా వెళ్ళగలిగాడు అనేది కూడా కొంచెం పాయింటే అయి ఉంటుంది. ఈ పాయింట్లు తప్ప పెద్దగా విశేషం అనేది ఇందులో ఏమీ కనిపించడం లేదు. పరమేశ్వరుడి యొక్క శాపంలో కూడా పెద్దగా విశేషం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే ఆ ప్రదేశం తాలూకు లొకేషన్ ఏం మనకి తెలియదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతే పొరపాటున మనకేమైనా స్త్రీత్వం వచ్చేస్తుందా అనే భయపడడానికి కూడా ఛాన్స్ ఏమీ లేదు. కాబట్టి అందులో ఏమీ లేదు. అది కథలోని ట్విస్టులో భాగమే. ఈ రెండు అంశాలు మాత్రం కాస్తంత స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్టతలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా పోరాడి ముందుకెళ్ళాలి అనేటువంటి అభిప్రాయం కూడా కాస్తంత లీలగా తెలుస్తోంది. ఈ విషయాలనే దృష్టిలో ఉంచుకుని ఇలా ఏమైనా ఇంకా కూడా రహస్యాలు ఏమైనా ఉంటే మన మనసులకు తోచేటట్లుగాను, పై కథలలో ఉండేటువంటి ధర్మనిష్టలు సత్యనిష్టలు ఇవన్నీ కూడా మన మనస్సుల్లో బాగా నాటుకుపోయేటట్లుగాను అనుగ్రహించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ 21 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ప్రథమాధ్యాయే శ్లోకాః. తస్మై కామవరం తుష్టః భగవాన్ హరిరీశ్వరః దదావిలాభవత్తేన సుద్యుమ్నః పురుషర్షభః. స ఏకదా మహారాజ విచరన్ మృగయాం వనే వృతః కతిపయామాత్యైః అశ్వమారుహ్య సైంధవం ప్రగృహ్య రుచిరంచాపం శరాంశ్చ పరమాద్భుతాన్ దంశితోనుమృగం వీరః జగామదిశముత్తరాం. సకుమారో వనం మేరోః అధస్తాత్ ప్రవివేశః యత్రాస్తే భగవాన్ శర్వః రమమాణః సహోమయా. తస్మిన్ ప్రవిష్ట ఏవాసౌ సుద్యుమ్నః పరవీరః అపశ్యత్ స్త్రియమాత్మానం అశ్వంచ వడబాం నృప. తథా తదనుగాః సర్వే ఆత్మలింగ విపర్యయం దృష్ట్వా విమనసో భూవన్ వీక్షమాణాః పరస్పరం. రాజోవాచ కథమేవం గుణో దేశః కేన వా భగవన్ కృతః. ప్రశ్నమేనం సమాచక్ష్వ పరం కౌతూహలం హినః.
శ్రీశుక ఉవాచ ఏకదా గిరిశం ద్రష్టుం ఋషయస్తత్ర సువ్రతాః దిశో వితిమిరాభాసాః కుర్వంతః సముపాగమన్ తాన్ విలోక్యాంబికా దేవీ వివాసా వ్రీడితా భృశం భర్తురంకాత్ సముత్థాయ నీవీమాశ్వథ పర్యధాత్ ఋషయోపి తయోర్వీక్ష్య ప్రసంగం రమమాణయోః నివృత్తాః ప్రయయుస్తస్మాత్ నరనారాయణాశ్రమం తదిదం భగవానాః ప్రియాయాః ప్రియకామ్యయా స్థానం యః ప్రవిశేదేతత్ స వై యోషిద్భవేదితి తత ఊర్ధ్వం వనంతద్వై పురుషా వర్జయంతి సా చానుచర సంయుక్త విచచారవనాద్వనం అథ తామాశ్రమాభ్యాసే చరంతీం ప్రమదోత్తమాం స్త్రీభిః పరివృతాం వీక్ష్య చకమే భగవాన్ బుధః సాపి తంచకమే శుభ్రూః సోమరాజసుతం పతిం సతస్యాంజనయామాస పురూరవసమాత్మజం ఏవం స్త్రీత్వమనుప్రాప్తః సుద్యుమ్నో మానవో నృపః సస్మారస్వకులాచార్యం వసిష్ఠమితి శుశ్రుమా సతస్యతాం దశాం దృష్ట్వా కృపయా భృశపీడితః సుద్యుమ్నస్యాశయన్ పుంస్త్వం ఉపాధావత శంకరం తుష్టస్తస్మై స భగవాన్ ఋషయే ప్రియమావహన్ స్వాంచ వాచమృతాం కుర్వన్ ఇదమాహ విశాంపతే మాసం పుమాన్ స భవితా మాసం స్త్రీ తవ గోత్రజః ఇత్థం వ్యవస్థయా కామం సుద్యుమ్నోవతు మేదినీం ఆచార్యానుగ్రహాత్ కామం లబ్ధ్వా పుంస్త్వం వ్యవస్థయా పాలయామాస జగతీం నాభ్యనందన్ స్మతం ప్రజాః తస్యోత్కలో గయో రాజన్ విమలశ్చ సుతాస్త్రయః దక్షిణాపథ రాజానః బభూవుర్ధర్మవత్సలాః తతః పరిణతే కాలే ప్రతిష్ఠానపతిః ప్రభుః పురూరవస ఉత్సృజ్య గాం పుత్రాయ గతో వనం ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ప్రథమోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.